అని వివరిస్తుంది. ఈ వైజ్ఞానిక కోణంలో మనం ఈ గణపతి కథలను వివరిస్తే మనకు అర్థమయ్యేటటువంటి పౌరాణిక ప్రపంచ విజ్ఞానం. క్రమంగా గమనిస్తే భూమిని పూజించడం వినాయక పూజ, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవడం వినాయక పూజ, ఆకాశస్యధిపో విష్ణు అగ్నిశ్చైవ మహేశ్వరి పూజించిన అనంతరం జలరూపో వినాయక అని చెప్పి ఆ గణపతిని తిరిగి చెరువులో నిమజ్జనం చేయడం. పూజ కోసం వినియోగించిన 21 రకములుగా ఉండేటటువంటి పత్రములను, ఇవన్నీ ఔషధ విలువల కల పత్రములు కదా, అలాంటి వాటిని పత్రములను మాత్రమే మనఃపూర్వకంగా పరిశుద్ధమైన మనస్సుతో చెరువులో నీటిలో కలిపిన ఎడల ఆ నీటిలో ఉండేటటువంటి దుర్లక్షణములన్నీ కూడా తొలగిపోతాయి. నీటిని పరిశుద్ధం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇలాంటి పరిస్థితులు నేటి కాలంలో దుర్లభం కనుక యథాశక్తి గణపతిని పూజించి మన ఇంటిలోనే ఒక పెద్ద గిన్నెలో కానీ బకెట్లో కానీ నీరు పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి పుష్పములతో పూజించి నీటిని పూజించి ఆ తర్వాత వినాయక ప్రతిమను ఆ నీటిలో నిమజ్జనం చేద్దాం. మరుసటి నాడు పౌర్ణిమ నాడు ఆ వినాయక ప్రతిమను కాసింత చిన్నదిగా అలా మనం చిదిమి మట్టిని ఆ నీటి ద్రవ్యం వలె సిద్ధం చేసుకొని మొక్కల పాదుల మధ్యన నిమజ్జనం చేసిన ఎడల పవిత్రమైన లక్ష్యంతో పూజించినటువంటి సంపూర్ణ పుణ్యఫలం మనకు లభిస్తుంది. గణపతిని పూజించినందువలన వ్రాసే శక్తి పెరుగుతుంది. వ్యాసుల వారు మహాభారతాలను రాయడానికి గణపతినే లేఖకుడిగా నియమించుకున్నాడు. గణపతిని పూజించినందువలన ఆనందం పెరుగుతుంది. తొండాన్ని పెరికి వ్రాసిన ఆ మహాగణపతి మనకు ఆనందాన్ని అందిస్తాడు. కుమారుడిని పూజిస్తే ఏ తల్లి అయినా సంతోషిస్తుంది కదా. కనుకనే తొండమునేగదంతమును తోరపు బొజ్జజి వామహస్తమున్ మెండుగమ్రోజు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జురూపమున ఏ విధంగానూ కూడా అందంగా లేని ఈ గణపతి పార్వతీ తనయుడయ్యాడు. కాబట్టే మనమందరం కూడా ఆ గణపతిని పూజిస్తున్నాం. చివరగా గణపతి సన్నిధానంలో మనమంతా పాటించవలసిన ప్రత్యేకమైన విధి ఒకటి ఉంది. అది గుంజీళ్లు తీయడం. 21 సంఖ్యలో ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మన్ని నెయ్యి అయినా కడవ అంచు పప్పు అయినా బొజ్జ నిండా తిని చేరికొలతూ అంటూ స్వామి సన్నిధానంలో 21 గుంజీళ్లు మనం తీయాలి. పూర్వం ఓం అనే అక్షరానికి ప్రణవానికి అర్థం చెప్పమని బ్రహ్మదేవుడిని ప్రశ్నించగా చెప్పలేని తరుణంలో బ్రహ్మదేవుడితో సైతం గుంజీళ్లు తీయించిన ఘనత ఈ గణపతిదే. కనుక అలా గుంజీళ్లు తీస్తే చివరన ఉండేటటువంటి వేగ్నస్ అనే నరం ఉత్తేజితమై మనలో గుండె వ్యాధులన్నింటినీ నివారిస్తుంది అని వైజ్ఞానిక గణపతి స్వరూపం ఇలా ఆవిష్కరిస్తుంది. ఏ విధంగా చూసినా గణపతిని పూజించడం అంటే వైజ్ఞానిక భారతాన్ని ఆవిష్కరించడం. ప్రపంచానికి భారతదేశం అందించేటటువంటి అత్యంత పురాతనమైన అత్యంత నవీనమైన వైజ్ఞానికమైన వ్రతం వినాయక వ్రతం. సంతోషంగా సకుటుంబ సపరివార సమేతంగా మహదానందంగా వినాయక వ్రతాన్ని ఒక పండుగగా మహోత్సవంగా నిర్వహించుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ